అమరావతి మహిళలపై సాక్షి టీవీలో చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ విశాఖ మహిళలు ఆందోళనకి దిగారు. సాక్షి ఛానల్లో నిర్వహించిన డిబేట్లో అమరావతి ప్రాంతాన్ని వేశ్యల రాజధాని అని అనటం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఛానల్ చీఫ్ సహా రిపోర్టర్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమరావతి అంటే కేవలం ఆంధ్ర ప్రజల ఆశల రాజధాని కాదని, శాతవాహనుల రాజధాని, బౌద్ధ క్షేత్రంగా విశ్వమాన్యత పొందిన పవిత్ర ప్రదేశమని మహిళలు అన్నారు. సాక్షి ఛానల్లోని మరి రిపోర్టర్ అందరూ కూడా మరి అమరావతి మహిళల్ని ఎంతో అన్యాయంగా చాలా అధీనంగా మాట్లాడారు. అసభ్యంగా మాట్లాడడానికి గల కారణాలు ఏంటో మరి తెలియడం లేదు. వాళ్ళు భార్య బిడ్డలు ఉన్న వాళ్ళే కదా, మరి జగను మరి భార్య తల్లి బిడ్డలు అందరూ ఉన్న వాళ్ళే కదా. వాళ్ళు మాట్లాడించకుండా వీళ్ళు మాట్లాడారా? వీళ్ళు కూడా ఒక వ్యక్తిత్వం అనేది ఉన్నది కదా. మరి వ్యక్తిత్వం అనేది ఉన్నప్పుడు మరి ఇలా మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్? మహిళలందరూ కూడా కించపరిచి రాజధాని కోసం మరి అంత నీచంగా మాట్లాడిన వ్యక్తికి ఈ రోజు మేము వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ అని చెప్పుకొని తిరుగుతున్నారు. మరి ఎలాగా పార్టీ నాయకుడు అయి ఉండి కూడా మరి మహిళలతోని ఒక రిపోర్టులతోని ఇలాంటి అసభ్యకరమైన వాక్యాలు చేయడానికి ఇది ఏమైనా కరెక్ట్ గా ఉందా? నువ్వు నాయకుడు అంటే ప్రజల నుంచి రావాలి, ప్రజలు మంచి చెట్లు చూసుకోవాలి. ఇన్నాళ్ళల్లా చూడపోబెట్టి ఈ రోజు పాతాళానికి వెళ్ళిపోయారు. అది గుర్తించుకోవాలి. ఇంకా గుర్తించకుండా ఇంకా విర్రవీగిపోయి ఇలాంటి మాటలన్నీ మాట్లాడితే మాత్రం ఎవరు కూడా సహించరు. మహిళలు కించపరిచేలా మాట్లాడినందుకు ఈ రోజు పిఎం పాలెం పోలీస్ స్టేషన్ లో సాక్షి ఛానల్లో జరిగిన